హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. అండ్ ఈరోజు భోగి. ఫస్ట్లీ అందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్, ఈరోజు వీడియోలో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం మా పెళ్ళై 3 years అయింది. అండ్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం ఈ పొంగల్ ఫెస్టివల్కి నేను అండ్ రంజిత్ గారు వీఆర్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ తనకి కొన్ని లీవ్స్ అవన్నీ ప్రాబ్లం ఉండడం వలన తను రాలేకపోయారు. సో ఐఎమ్ మిస్సింగ్ హిమ్ అ లిటిల్. సో అదనమాట. ఈరోజు ఫస్ట్ అయితే భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. మా అపార్ట్మెంట్ కిందన భోగి మంట వేశారనమాట. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. అండ్ ఇంట్లో పూజ కూడా ఆల్రెడీ చేసేసాను. సో ఆ తర్వాత ఈరోజు నాకు మా అత్త వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టారు. నేను ఫస్ట్ టైం బొమ్మల కొలువు చూడటం అనమాట. అంటే లైక్ ఎప్పుడు నేను బొమ్మల కొలువు అది వెళ్ళలేదు, ఎక్కడ చూడలేదు. అంటే పెట్టిన వాటికి నేను వెళ్ళలేదన్నమాట. ఇలాగా నేను ఫొటోస్ ఆర్ వీడియోస్ అట్లా చూశాను, కానీ ఇలా నేను అటెండ్ అవ్వడం ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ మా అత్త వాళ్ళ ఇంట్లో అనమాట. అది చూస్తాను, మీకు కుదిరితే అక్కడ కూడా షూట్ చేస్తాను. అండ్ ఇట్స్ అబౌట్ డాక్యుమెంటింగ్ మై లైఫ్ కదా. ప్రస్తుతానికైతే డే సోగా వెళ్తోంది. వన్ హ్యాపీ థింగ్ ఈజ్ దట్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఫెస్టివల్ అని. అంటే లైక్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను అనే హ్యాపీ ఫీలింగ్ అయితే చాలా ఉంది. బట్ ఓన్లీ థింగ్, రంజిత్ గారిని కొంచెం ఎక్కువ మిస్ అవుతున్నాను రోజు కంటేను. అదొక్కటే. సో అదనమాట. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్లీ భోగి మంట ఎర్లీ మార్నింగే వేసేశారు, బట్ నేను రావడం లేట్ అయింది. నేను వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో ఇంకా నేను వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. అండ్ లుక్ ఎట్ ద సన్ రైజ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాకు బీచ్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. అండ్ బీచ్ దగ్గరికి వెళ్ళామంటే చాలా మంచి సన్ రైజ్ విట్నెస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది కాకినాడలో సన్ రైజ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నేనైతే బొమ్మల కొలువు చూడడానికి వచ్చానమాట మా అత్త వాళ్ళ ఇంటికి. సో ఎంట్రన్స్లోనే ఇంత మంచి సెటప్ అది పెట్టారు. చెరుకు గళ్ళు అవన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది. ఆ చెరుకు గళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో గ్రో చేసినవే అలా పెట్టారు ఎంట్రన్స్లోను. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలాగ బొమ్మల కొలువుని అయితే సెటప్ చేశారు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నాకు ఇది ఫస్ట్ టైం నేను బొమ్మల కొలువు అటెండ్ చేయటం. సో నాకు అసలు ఐడియా లేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ వీళ్ళైతే ఒక థీమ్ లాగా పెట్టారు. మనకి యుగాలు ఉన్నాయి కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ కలియుగం. ఈ ఆర్డర్ కరెక్ట్గానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. సో ఆ యుగాలన్నిటికీ తగినట్టు అలాగ పెట్టారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో వాటిలోనే మనకి ప్రతి యుగంలోనూ కృష్ణుడు, రాముడు అలా వస్తారు కదా. సో వాళ్ళవి అండ్ ఆల్సో నరసింహస్వామి అవన్నీ కవర్ చేశారు. అవే కాకుండా ఇప్పుడు కలియుగంలోకి సంబంధించి ఇలా డాక్టర్స్ని అవన్నీ కూడా పెట్టారు. ఇట్ వాజ్ సో థాట్ఫుల్. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంత టైం తీసుకుని ఇలా చేయటం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈజీగా అర్థం అవటానికి ప్రతి బొమ్మ దగ్గర ఇలా లేబుల్స్ పెట్టారనమాట. సో మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇదంతా అరేంజ్ చేసింది మా కజిన్ వాళ్ళ పాప. తను 8th క్లాస్ చదువుతోంది. తనకు వచ్చిన థాట్ని ఇలా ఇంప్లిమెంట్ చేశారు. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మై ఫస్ట్ ఎవర్ బొమ్మల కొలువు ఎక్స్పీరియన్స్. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఆ రోజు వర్కింగ్, సో అందుకని చెప్పి ఎక్కువ టైం స్పెండ్ చేయడం నాకు అవ్వలేదు. చాలా క్విక్గా వెళ్ళి వచ్చేసాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను షార్ట్స్లో వీడియో అప్లోడ్ చేసినందుకు నన్ను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడిగారనమాట, ఇలాగ బొమ్మల కొలువు దసరా టైంలో పెడతారు కదా అని చెప్పి. యాక్చువల్గా బొమ్మల కొలువు కొన్ని ప్లేసెస్లో దసరా టైంలో పెడతారు అండ్ కొన్ని ప్లేసెస్లో సంక్రాంతి టైంలో పెడతారనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఇలా బొమ్మల కొలువు పెట్టినప్పుడు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా బిలీవ్ చేస్తారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే, పొంగల్ అనమాట ఈరోజు. అండ్ ఫస్ట్లీ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరు నిన్న భోగి రోజు చూసుంటారు కదా, నేను బొమ్మల కొలువుకి వెళ్ళాను మా అత్త వాళ్ళ ఇంటికి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఐ వాస్ డూయింగ్ నథింగ్. అంటే లైక్ నేను వర్కింగ్ అనమాట, అందుకని చెప్పి వర్క్ చేస్తూ ఉన్నాను. ఐ వాస్ వెరీ బిజీ. సో అందుకని చెప్పి ఏది షూట్ చేయలేదు. అండ్ ఈరోజు సంక్రాంతి. యాక్చువల్గా మాకు సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్. సో ఈరోజు పెద్దగా స్పెషల్స్ అయితే ఏమీ లేవు. అంటే అమ్మ హౌస్ హెల్ప్ లేరు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా పనంతా చాలా ఎక్కువ ఉంది. జస్ట్ సింపుల్గా దేవుడికి నైవేద్యం చేసి ప్రసాదం పెట్టేసుకున్నాము. అదొక్కటే అయిపోయింది. అండ్ పూజ అయిపోయింది. ఇప్పుడైతే మాకు యూజువల్గా చాలా
సంక్రాంతి రోజు ఆహ్, ముద్దపప్పు అండ్ గుమ్మడికాయ పులుసు అనేది స్టేపుల్ ఫుడ్ అనమాట. కంపల్సరీ చేసుకునే డిష్. సో, అందుకని చెప్పి అది చేసుకుంటాము లంచ్‌కి. అండ్ పూజ రూమ్ మీకు చూపిస్తాను. అమ్మ పూజ చేస్తాననమాట అమ్మకి. యాక్చువల్‌గా అమ్మకి హెల్త్ బాలేదు. సో, అందుకని చెప్పి నేను కాకినాడ వచ్చున్నాను అమ్మ దగ్గరకి. అండ్ రంజిత్ గారేమో తనకి హాలిడేస్ లేవు అని చెప్పి హైదరాబాద్‌లో ఉన్నారు. హీ వాస్ వర్కింగ్ దేర్. అండ్ తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదనమాట. సో, నేను ఇక్కడున్నాను. తనేమో అక్కడున్నారు. అండ్ ఇప్పుడు తనకి హాలిడేస్ ఉన్నాయి సంక్రాంతికి. కానీ దెన్ మా మావయ్య గారికి బాలేదు. సో, అందుకని చెప్పి తను వరంగల్ వెళ్లారు. అండ్ నేను ఇక్కడున్నాను. సో, ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ సంక్రాంతికి ఇద్దరము దూరంగా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నామనమాట. ఇట్స్ గుడ్ ఇన్ ఏ వే దట్ ఐఎమ్ ఎట్ మై మామ్స్ ప్లేస్. అంటే చాలా రోజుల తర్వాత సంక్రాంతి అమ్మతో చేసుకుంటున్నాను. సో, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఓన్లీ వాయిడ్ ఏంటి అంటే రంజిత్ గారు లేరు. సో, అదొక్కటే అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ఆల్ గుడ్. అండ్ యెస్. సో, నా ఫుల్ శారీ అంతా ఎట్లా ఉంది అనేది మీరు చూసేసేయండి. యాక్చువల్‌గా నాకు ఈ శారీ మా అత్త గిఫ్ట్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను కాంట్రాస్ట్ ఉంటుంది కదా అని చెప్పి రెడ్ కలర్ బ్లౌజ్ బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకుని హై నెక్ పెట్టించాను. ఇట్ డిడ్ంట్ టర్న్ అవుట్ రియల్లీ సో గుడ్. అంటే నేను అనుకున్నట్టు, నేను విజువలైజ్ చేసుకున్నట్టు టైలర్ సరిగ్గా కుట్టలేదు. సో, దట్స్ ఓకే. కెనాట్ హెల్ప్ బికాస్ లాస్ట్ మూమెంట్లో ఇచ్చాను. దట్స్ మై మిస్టేక్. కాబట్టి బ్లౌజ్ ఐఎమ్ నాట్ సో హ్యాపీ విత్ ఇట్. బట్ దెన్ ఇది ఏమంటారు, ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ వన్, బట్ నాట్ ద ఫిట్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. యా. సో, నా ఫుల్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అంతా కూడా మీరు చూసేద్దరు కానీ. అండ్ ఇది అమ్మది గోల్డ్ చైన్ వేసుకున్నాను. అంటే లైక్ నా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడ ఏమీ లేవన్నమాట. సో, అందుకని చెప్పి ఇంకా అమ్మది ఏదో ఉంటే అది వేసుకున్నాను. అండ్ యా, నా డైమండ్ ఇయర్ రింగ్స్తో పేర్ చేశాను అనమాట. నథింగ్ మచ్. మంచి ఫ్యాన్సీగా అలాగా ఏమీ రెడీ అవ్వలేదు ఈసారి. బికాస్ ఐ టోల్డ్ యూ వీ వర్ రియల్లీ సో బిజీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద డే కూడా నేను వర్కింగ్. మై మేనేజర్ ఈజ్ వెరీ స్వీట్ ఇనఫ్. నేను లీవ్ రిక్వెస్ట్ చేస్తే పాపం లీవ్ అప్రూవ్ చేశారు. బట్ దెన్ లీవ్ తీసుకుని ఏం చేయాలి అనేది నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే చెప్పాను కదా అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి. సో, వీ డోంట్ రియల్లీ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఆఫ్ గోయింగ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇంట్లోనే ఉంటాము. సో, ఇంట్లోనే ఉండేదానికి ఇంకా లీవ్ తీసుకుని ఎందుకు అని చెప్పి అనిపించింది. వేస్ట్ ఆఫ్ లీవ్ కదా. సో, యా, ఇంకా వర్క్ చేసుకుంటాను మోస్ట్లీ. ఈరోజు కూడా నేను లాగిన్ అవుతాను. అండ్ యా, ఒకవేళ బయటకు వెళ్తే కనుక హౌ ఇట్ ఈస్ గోయింగ్ అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ యెస్, ఇంకోటి కూడా చెప్పాను కదా లంచ్కి అయితే ముద్దపప్పు అండ్ గుమ్మడికాయ పులుసు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. చాలా ఇష్టం నాకు ఆ కాంబినేషన్. అండ్ యెస్, లెట్స్ సీ. ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే ఏదైనా కనుక స్పెషల్గా చేస్తే నేను ఐ విల్ డెఫినెట్లీ షూట్ ఇట్. అండ్ యెస్, ఫర్ నా బాయ్. సో, నా శారీ ఇలా ఉందనమాట. యాక్చువల్లీ నేను ప్లీట్స్ అది పెట్టలేదు. అంటే లైక్ కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ శారీ జారుతూ ఉంది. సో, అందుకని చెప్పి ప్లీట్స్ లాగా అట్లా పెట్టలేదు. జస్ట్ ఒక 2-3 స్టెప్స్ పెట్టేశాను అంతే. ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ ఇట్ ఫ్లో. అండ్ యా, ఇది గోల్డ్ది అమ్మది ఉంటే అది వేసుకున్నాను. నావేవి ఇక్కడ లేవన్నమాట. సో, అందుకని చెప్పి అమ్మదే వేసుకున్నాను. అండ్ యా, దట్స్ ఆఫ్. ఐ యామ్ రెడీ నా సంక్రాంతి రెడీ. అండ్ యెస్, సో స్టే ట్యూన్. అండ్ ఇప్పుడైతే అమ్మ పూజ రూమ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ దిస్ ఇస్ ద పూజ రూమ్ గైస్. ఆ తర్వాత వీడియో ఏది షూట్ చేయలేదు. దిస్ ఇస్ అ వెరీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.